సో మీరు చూసిన ఈ స్కూల్ షేడ్ ప్రైమరీ స్కూల్ బాలాజీ నగర్ లో ఉంటుంది, నెల్లూరులో. అయితే ఏంట్రా ప్రత్యేకత అంటే ఇవాళ ఇక్కడ సైన్స్ ఫేర్ జరుగుతుంది. ప్రైమరీ స్కూల్ ఏంటి, సైన్స్ ఫేర్ ఏంటి అని చెప్పి మీకు ఆశ్చర్యం కలగలేదు? నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇది హై స్కూల్ కాదు, ప్రైమరీ స్కూల్. మరి బుడి నడకలు నడిచే ఈ బుడ్డగాళ్ళు అసలు ఎంత క్రియేటివ్గా, ఎంత సృజనాత్మకంగా వాళ్ళు సైన్స్ ఫేర్లో ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్తో మనల్ని అలరించబోతున్నారు అనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం. షేర్డ్ ప్రైమరీ స్కూల్ సైన్స్ ఫేర్కి ముఖ్య అతిథులుగా ఊటుకూరు నాగార్జున గారు, 13వ డివిజన్ కార్పొరేటర్, మన FSMEకి సంబంధించి నేషనల్ ప్రెసిడెంట్ అన్నమాట APK రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సైన్స్ ఫేర్కి నేనైతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో ఫాలో మీ. సో నా కోసం కాకపోయినా పెద్దలు మరియు సెలబ్రిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి జనరల్గా హెలికాప్టర్ రావడం చూశాను, ఏరోప్లేన్ రావడం చూశాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇది ఎటు నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు శ్రీహరికోట మన నెల్లూరు జిల్లాలో కూడా లేదు. బట్ సడన్గా నా ముందు ఇది ప్రత్యక్షమైందనమాట. ఇస్రో నుంచి GSLV రాకెట్. దీని గురించి ఈ పర్టికులర్ సైన్స్ ఫేర్ లో మనతో మాట్లాడడానికి ఐ థింక్ పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. నువ్వే చెప్పవా? My name is Serafina Jersey of 5th standard. Okay. This is my project, The Space Traveler. Who here wants to be an astronaut to go to space? We cannot use a plane or a car. We need a rocket. My project shows you how a rocket defies gravity to leave the earth. It works using a very special rule called Newton's third law. For every action there is an equal opposite reaction. I can show you this rule right now with a simple balloon. Okay. Right now the air is trapped inside. Whoosh! Did you see that? The air shot forward and the balloon shot backward. A real rocket works the same way. Okay. The engine, it burns the fuel to create a huge fire. The fire pushes down and the rocket gets pushed up. These fins at the bottom are like feathers on an arrow. They help the rocket to fly straight so it doesn't crash. Rockets help us to launch satellites for our TV and internet, and they help us to explore the moon and Mars. Thank you. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. నాకు తెలుసు మీకు అర్థం అయ్యి ఉండదు చాలా మందికి అని, బట్ సింపుల్ అండి. రాకెట్ ఎలా పనిచేస్తుంది, ఎలా పైకి వెళ్తుంది అనేది ఒక బెలూన్ ని ఉదాహరణగా చేసుకొని 5th స్టాండర్డ్ చదివే సో సెరాఫినా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 5th స్టాండర్డ్ ఇంత పెద్ద రాకెట్ వేసుకొని మనకి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే నాట్ అ ఈజీ థింగ్. పెద్దవాళ్ళమే మనం నోరు తెరిచి ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడడానికి అసలు వణికేస్తూ ఉంటాం. సెరాఫినా యు జస్ట్ రాక్డ్ అంతే. ఓకే, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మనకు అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, సో అంత పెద్ద స్థాయిలో నువ్వు కూడా ఇలాంటి నిజమైన రాకెట్స్ ని బిల్డ్ చేసే అంత గొప్ప శాస్త్రవేత్త కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మా. అండ్ కేవలం సెరాఫినానే కాదు, ఇంకా దేవర్ ఫ్యూ అదర్ కిడ్స్. ఎంతో చక్కటి ఎక్స్పెరిమెంట్స్తో మనకి ఇవాళ ఇక్కడ వాళ్ళు సర్ప్రైజ్ చేశారనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎంత చక్కగా అసలు ఎర్త్లోని లేయర్స్ ఉంటాయి. చాలా మందికి దీని గురించి తెలియదు, చదువుకున్న వాళ్ళకైతే తెలుసు. సో క్రస్ట్ అని, మ్యాంటల్ అని, సో ఇట్లాంటి ఒక లేయర్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనకి రెప్లికేట్ చేస్తూ ఈ యొక్క మోడల్ అయితే మనకి దర్శనమిస్తుంది ఈ పర్టికులర్ షేడ్ ప్రైమరీ స్కూల్లో. అండ్ ఇక్కడ ఐ థింక్ గురుతేజ, సో గురుతేజ కేమ్ అప్ విత్ సమ్ యూనిక్ ఐడియా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అర్బన్ కల్చర్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి, బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, రోడ్స్ ఎలా ఉంటాయి అనేది నీ థీమ్ కదా. అంతే. సో ఇంకేదన్నా మధ్యలో ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి, ఏంటది? ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎయిర్.
ఓకే ఓకే. సో ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎయిర్ కోసం వాళ్ళు ఏంటంటే సింపుల్గా ఒక ధూప్ స్టిక్ని మనకి అక్కడ పెట్టారు కానీ బట్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిస్ సైన్స్ ఫేర్ లైక్ మోడల్ అనమాట. అండ్ కమింగ్ టు దిస్ థింగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది సోలార్ సిస్టమే కదా, లైక్ స్పెషల్లీ మనకి మూన్ సైకిల్ ఉంటుంది కదా, సో దాన్ని రెప్లికేట్ చేస్తున్నాం. నీ పేరు ఏ స్టాండర్డ్? Mahati of 5th class. ఓకే. సో మహది ఏంటి నీ ఈ ప్రాక్టికల్ థింగ్ ఏదైతే నువ్వు మోడల్ చేసావో ఈ మోడల్ ఉద్దేశం ఏంటి? This is Faces of Moon, sir. Good afternoon, sir. I'm Martha Anand of 2nd class. My topic is animal habitats, and animal habitats is the place where animals live and grow. Different animals live in different habitats. Lions, tigers, and elephants live in forest. Camels and snakes live in desert. Fish, whales, and dolphins live in water. Polar bears and seals live in very cold places like the Arctic and polar regions. Habitats give animals food, water, and shelter. We should protect animal habitats and care for animals. Thank you. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.